హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒక చిన్న కథ విందాం. కథ పేరు వింత పోటీ. కథ మొదలు పెడదామా? ఒకసారి అక్బర్ తన ఆస్థానంలో ఒక వింత పోటీ పెట్టాడు. తాను ఆపు అనేంత వరకు తనకు కథ చెప్పాలన్నాడు. అలా ఎవరు చెప్పగలిగితే వారికి చక్కని బహుమతులు ఇస్తానన్నాడు. సభలో పండితులంతా ఒక్కరి తర్వాత ఒక్కరు కథలు చెప్పడం ప్రారంభించారు. అక్బర్ ఎంతో ఓపికగా వాటినన్నిటినీ చక్కగా విన్నాడు. పైగా ఒక పండితుడు కథ చెప్పడం పూర్తి కాగానే, అయ్యా అంతేనా, కథ అయిపోయిందా అంటున్నాడు అక్బర్. పండితులంతా చేతులెత్తేశారు. ఇంకా ఆఖరున చివరిగా బీర్బల్ వంతు వచ్చింది. బీర్బల్ ముందుగా వినయంగా అక్బర్కు నమస్కరించాడు. తరువాత తన కథ చెప్పడం ప్రారంభించారు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో పెద్ద చింత చెట్టు. దాని కింద ఒక ఎలుగుబంటి నిద్రపోయింది. కాసేపటికి దానికి మెలకువ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత పెద్ద పులి వచ్చింది. కాసేపు కునుకు తీసి అది వెళ్ళిపోయింది. ఇంతలో ఆ చెట్టు మీదికి ఒక కాకి వచ్చి వాలింది. దాని తర్వాత రెండో కాకి వచ్చి వాలింది. ఆ తరువాత మూడోది వచ్చి వాలింది. కాసేపటికి ఐదో కాకి వచ్చింది అంటూ కథ చెప్తున్నాడు బీర్బల్. నీకు రెక్కలు రావా? ఆపు, మూడోది తరువాత నాలుగోది రాకుండానే ఐదో కాకి వచ్చిందని చెబుతున్నావు అన్నాడు అక్బర్. చాలా గర్వంగా తాను గొప్ప విషయాన్ని కనిపెట్టినట్లుగా. జహాపనా, మీరు ఇస్తానన్న బహుమతులు ఇస్తే నేను తీసుకొని వెళ్తాను అన్నాడు బీర్బల్. గెలిస్తే కదా ఇచ్చేది. ఆయన నేనెక్కడ ఆపు అని అన్నాను అంటూ తన తప్పు తెలుసుకొని నాలుక తరుచుకున్నాడు. తరువాత ఒక నవ్వు నవ్వి, శబాష్ బీర్బల్, నువ్వే గెలిచావు అన్నాడు. తన మాట ప్రకారము చక్కని బహుమతులు బీర్బల్కు ఇచ్చాడు అక్బర్. సభలోని వాళ్ళందరూ తమ చప్పట్లతో బీర్బల్ను అభినందించారు. పిల్లలు, కథ విన్నారా? బాగుందా? నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.